నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం. నేస్తమా, నీవు అనుకుంటూ ఉన్నావు, ప్రతి విధమైన చెడుని నేను అసహించుకుంటూ నీతిగా బ్రతుకుచున్నప్పటికీ నా జీవితం అంతా కష్టాల పాలైపోయింది, శ్రమల పాలైపోయింది అని అనుకుంటూ ఉన్నావు. అది శాశ్వతము కాదు. దేవుడు నీకు ఇస్తున్న వాక్యం ఏమిటి అంటే, నీవు నీతిగా బ్రతుకుచున్న బ్రతుకుకి ఆయన ఇచ్చే ఫలము శ్రమలన్నిటిలో నుంచి నిన్ను విడిపించి నిన్ను తన మెండైన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ నింపి జీవింపచేస్తాను అని ఈ దినాన దేవాది దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి నాయన, శ్రమలు, శోధనలు, కష్టముల నుంచి విడుదలను కలిగి చేయండి. కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మదిని, మీ ఆశీర్వాదమును అనుగ్రహించండి. బిడ్డ ఆశతో ఎదురు చూస్తూ ఉండగా సకాలంలో చక్కని వివాహము, ఉద్యోగము, గర్భఫలము ప్రసాదించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.